ఒక హైదరాబాద్ని కాదు, అంతకు ముందు దాదాపు 560 చిన్న చిన్న రాజ్యాల్ని కలిపి భారతదేశ ఒక అఖండ భారత నిర్మాణానికి ఈ దేశానికి మేలు చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వివిధ భారతదేశంలో మనందరం కూడా ఒకటేగా ఉన్నాము అంటే ఇది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రయత్నం. సాంస్కృతికంగా, ధార్మికంగా, భౌగోళికంగా భారతదేశం ఎప్పుడు ఒకడున్నప్పుడు కూడా చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఈరోజు ఒక మహాభారత్ కింద, మహాన్ భారత్ కింద ఈరోజు ఐక్యం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి వారు చేసినటువంటి ఒక త్యాగాలు స్వాతంత్ర యుద్ధంలో కానీ, స్వాతంత్ర సమాగంలో కానీ, ఆ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని వారు ఆనాడు దేశ ఒక స్వాతంత్రం తర్వాత మొట్టమొదటి ఒక హోంశాఖ మంత్రిగా వారు ఈ యొక్క దేశానికి పనిచేశారు, ఈ దేశాన్ని ఐక్యం చేశారు. మరి వారు 150 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా భావి తరానికి వారు చేసిన త్యాగాలు, వారి ఆలోచన విధానాలు మనకు తెలవాలి. ఈ యొక్క తరానికి ఈ యొక్క దేశము ఎన్నో త్యాగాలతో నిర్మాణమైంది. ఈ దేశం ఒక నిర్మాణం వెనక అనేక మంది త్యాగాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు సర్దార్ ఎట్ 150 ఈ యూనిటీ మార్చ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి స్థానిక శాసన మండలి సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి యూనిటీ మార్చ్లో అని చెప్పేసి నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు, వారు మన మధ్య ఉన్నారు. మరి వారికి, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ యూనిటీ మార్చ్ కొనసాగించాల్సిందిగా నేను ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు భరత్ గౌరవ్ గారిని కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ జై.